హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అనుష రామ్ చెరుకూరి. నేను మీ అనుష. ఈరోజు నేను చూపించే రెసిపీ కొబ్బరుండలు. చాలా టేస్టీగా ఉంటాయండి, చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో లేట్ చేయకుండా కొబ్బరుండలు ఎలా తయారు చేయాలో చూసేద్దాం రండి. స్టార్ట్ చేసే ముందు అనుష రామ్ చెరుకూరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా నేను ఇక్కడ 2 పెద్ద కొబ్బరికాయలను తీసుకున్నానండి. కొబ్బరి ముక్కలను చిన్నగా కట్ చేసి మిక్సీ జార్లో వేసుకుని మిక్సీ పట్టుకోవాలన్నమాట. ఈ విధంగా ఇప్పుడు దీనిని మెజర్ చేసుకోవాలండి. ఏదైనా ఒక కప్పు తీసుకుని ఈ విధంగా మెజర్ చేసుకోవాలి. నేను తీసుకున్న కప్పుతో 3 కప్పులు వేయండి కొబ్బరి తురుము నాకు. తరువాత అదే కప్పుతో 3 కప్పులు బెల్లం వేసుకోవాలి. తీపి కరెక్ట్గా సరిపోతుందండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని బాగా కలుపుకోవాలి. వాటర్ ఏమీ యాడ్ చేయని అవసరం లేదండి. కొబ్బరుండలు చేసుకునేటప్పుడు ఒక మందపాటి ప్యాన్లో చేసుకోవాలండి, లేకపోతే అడుగంటకుండా ఉంటుందన్నమాట. ఈ విధంగా కలుపుకోవాలండి. మీడియం ఫ్లేమ్ పెట్టుకుని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 4 టేబుల్ స్పూన్ల పంచదార వేసుకోవాలి. పంచదార వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి. ఈ విధంగా కలుపుకోవాలి. ఫ్లేమ్ని అస్సలు పెంచకూడదండి, మీడియం ఫ్లేమే పెట్టుకుని దగ్గర పడే వరకు కలుపుకోవాలి. తర్వాత ఫ్లేవర్ కోసం యాలకుల పొడి వేసుకుని కలుపుకోవాలి. దగ్గర పడడానికి కొంచెం టైం పడుతుందండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి, లేకపోతే అడుగంటుకుపోతుంది. చూసారు కదండి, ఈ విధంగా కలుపుకోవాలన్నమాట. ఈ విధంగా దగ్గరికి పడితే సరిపోతుందండి. మరీ దగ్గరకు అయిపోతే ఉండలు రాకుండా పొడి పొడిగా అయిపోతాయండి. ఈ విధంగా ఉంటే సరిపోతుందన్నమాట. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చేతికి నెయ్యి రాసుకుని ఈ విధంగా ఉండల్లా చేసుకోవాలండి. చూసారు కదండి, ఈ విధంగా ఉండల్లా చేసుకోవాలన్నమాట. చూసారు కదండి ఎంత బాగా వచ్చాయో. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటాయండి. చూసారు కదండి, కొబ్బరుండలు రెడీ అయ్యాయి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.